క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిం అసమృద్ధించ సర్వాన్ నిర్నుద మే గృహాత్. అమ్మా లక్ష్మీదేవి, నీ అనుగ్రహం పొందాననుకో, నేను పొందినట్టయితే నువ్వు మళ్ళీ నా దగ్గరికి వచ్చి ఏం చెయ్యక్కల్లా, నేనే అన్నీ పోగొట్టగలను. ఏమిటో తెలుసునా? క్షుత్పిపాసాం, నేను ఆకలి దప్పులను జయించగలను. మలాం, లోపల ఉండే మాలిన్యాన్ని తొలగించుకోగలను. జ్యేష్ఠాం అలక్ష్మీం, లక్ష్మి కాని జ్యేష్ఠాదేవిని బయటికి పంపించగలను. నాశయామ్యహం అభూతిం అసమృద్ధించ సర్వాన్ నిర్నుద మే గృహాత్, నా ఇంటి నుంచి అసమృద్ధిని తొలగించు. అలాగే అభూతి అంటే గొప్పదైన సంపద లేకపోవడం అన్న లక్షణం ఉంది, ఆ దారిద్ర్యాన్ని తొలగించు. అంటే సాధనం కోసం నిన్ను ప్రార్థన చేస్తున్నాను నేను. కానీ ఒక్కసారి నీ అనుగ్రహం కలిగిందనుకో, ఇవన్నీ నేను చేయగలను. నా మాట మారినట్టుగా అనిపిస్తోందా తల్లి నీకు? నిజమే. ఇంతవరకు మంత్రములు అమ్మ నాకిది కావాలి, అమ్మ నాకిది కావాలని వచ్చింది. ఈ మంత్రం దగ్గరికి వచ్చేసరికి సాధకుడికి ఉండే గొంతు మారింది, వాయిస్ మారింది, టోన్ మారింది, పిచ్ మారింది. ఏమంటున్నాడు? ఇవన్నీ నేను చేస్తాను, ఇవన్నీ నేనే చేసుకోగలను అంటే అర్థం ఏమిటి? ఇది అభ్యర్థన దశలోంచి ఒక ఆదేశంగా మారిపోయింది. నేను చేస్తా గనక నువ్వన్నీ నాకు ఇవ్వాలి అంటే అమ్మగారి దగ్గర చనువు బాగా పెరిగిందని అర్థం అన్నమాట. అంతే తప్ప ఇది అహంకారం కాదు. అమ్మా, నేను ఈ పనులు చేస్తాను. ఏమిటది? క్షుత్ నాశయామ్యహం, నా లోపల ఉండే ఆకలిని నేను నాశనం చేస్తాను, జయిస్తాను. పిపాసాం నాశయామి, నాలో ఉండే దాహగుణాన్ని కూడా తొలగిస్తాను. మలాం నాశయామి, నాలో ఉండే మాలిన్యాన్ని కూడా నశింపజేస్తాను. జ్యేష్ఠాం నాశయామి, దారిద్ర్యాన్ని తొలగించుకుంటాను. అలక్ష్మీం నాశయామి. కానీ నువ్వు చేయాల్సిన పని ఏమిటి? రెండు పనులు. ఏమిటది? అభూతిం దిర్నుద అసమృద్ధిం దిర్నుద, సమృద్ధి లేకపోవడాన్ని తొలగించు. భూతి అంటే గొప్ప సంపద, అభూతి అంటే దానికి వ్యతిరేకమైంది. ఈ 2 పనులు నువ్వు చెయ్యి, ఆ 5 పనులు నేను చేస్తాను అని చెప్పి, ఏమో ఇంతకీ అన్నీ సరిగ్గా చెప్పానో లేదో అని సర్వాన్ అని ఇంకో పదాన్ని కూడా ప్రయోగించారు. అంటే చెప్పనివి ఏదైనా ఉంటే అవి కూడా అని అర్థం. సర్వధర్మాన్ పరిత్యజ్య అని శ్లోకం. ధర్మాన్ పరిత్యజ్య అంటేనే సరిపోయింది, మొత్తము ధర్మములన్నీ కలిసి వచ్చేసే దాంట్లో. సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నాడు మళ్ళీ స్వామి. సర్వశబ్దం దేనికి అంటే ధర్మములన్న ఒక 2 కోట్లు ఉన్నాయనుకోండి, సర్వాన్ అనక్కల్లా, చెప్పిపోయిన ధర్మాన్ అంటేను. కానీ సర్వధర్మాన్ అండంలో ఇంకా నేను చెప్పనివి ఏమన్నా ఉంటే అవి కూడా కలుపుకోమని అర్థం. అలాగే ఇక్కడ సర్వాన్ నిర్నుద మే గృహాత్, నా గృహం నుంచి అవన్నీ తొలగించు అంటే ఇది అహంకారం కాదా? ఇది అహంకారం కాదు, సాత్విక అహంకారము. వేదంలో ఒక చోట భగవంతుణ్ణి నేను దర్శించాను అని ఉంటుంది. భగవంతుణ్ణి నువ్వు దర్శించగలవా? అది గొప్పతనమా? కాదు. భగవంతుణ్ణి నేను దర్శింపజేసేలాంటి చక్షురింద్రియం భగవంతుడు నాకు ఇచ్చాడు. అంటే ఉపకరణము ఆయన ఇచ్చాడు, సాధనము ఆయన ఇచ్చాడు, సాధ్యమైన తత్వాన్ని నేను పట్టుకోగలిగా. ఇది హనుమంతుడు లంక వెళ్ళేటప్పుడు కూడా నేను వెళుతున్నాను అన్నాడు. అహంకారం కాదు. యథా రాఘవ నిర్ముక్త శరః గచ్చేత్ తత్వద్గమిష్యామి. రాముడు వదిలిన బాణములే వెడతాను అంటే బాణానికి ఎక్కడా శక్తి లేదు. ఆ బాణానికి శక్తి ఎవరిస్తారు? ప్రయోగించిన వాడిస్తాడు. నేను కూడా రామచంద్రస్వామి ఆదేశం చేత వెడుతున్నా కనుక నా బలగము కూడా రామచంద్రస్వామి. ఆయన ఎలా కోరుకుంటే అలా వెడతాను. ఇది చెప్పడం, దీని పేరు సాత్విక అహంకారము. అదే ఇక్కడ ప్రయోగించారు. గాం అశ్వం పురుషానహం విందేయం. అమ్మా, ఇవన్నీ కూడా నువ్వు ఇస్తున్నావు. ఎంచేత నీవు చంద్రవి గనక మాకు ఆ క్షేమాన్ని కలిగించావు, తృప్తి కలిగించావు. తర్పయంతివి గనక ఆర్ద్ర. అంతేకాదు, నాకు ఇన్నున్నప్పటికి కూడా ఏదో అసంతృప్తి ఉంటుంది, అది తొలగించాలి. సర్వాన్ నిర్నుద మే గృహాత్. ఇలాంటి వాటన్నిటినీ తొలగించే
బాధ్యత నీకు అప్పచెప్పాను, అంచేత నువ్వు రక్షించుకోవమ్మా. ధర్మాన్ పరిత్యజ్య అనకుండా సర్వధర్మాన్ పరిత్యజ్య అన్నట్టుగా మనం చూస్తుంటాం. లోకల్లో అన్ని సంపదలు ఉంటాయి, ఏదో మనసులో తక్కువ ఉంటుంది, అయ్యో అది లేదే అనిపిస్తుంది. అన్నీ ఉంటాయి, ఉన్నా కానీ మనసులో ఇంకోటి ఏదో ఉంటుంది. కానీ పైకి మాత్రము ఏమిటండి ఇవన్నీ నాకు కావాలా ఏమిటి, మరి కావాలా ఏమిటి అంటే మరి నీ చుట్టూ అంత కోట ఎందుకు ఉంటుంది, మరి ఎలా ఉంటుంది అంటే ఇంకా ఇంతకంటే ఏదో గొప్పది కావాలని కోరికే ఉంటుంది కదా. అదిగో అలాంటి సర్వాన్ అసంతృప్తిని మొత్తం తొలగించు అని ప్రార్థన చేయడం. ఎలాగా? క్షుత్ పిపాసామలాం జ్యేష్ఠాం, క్షుత్ ఆకలి తొలగిస్తాను. తైత్రీయ నారాయణం చెప్తుంది, మానవులందరికీ మొదటి శత్రువు ఎవర్రా అంటే ఆకలిట. క్షుత్ కలువై మనుష్యస్య భ్రాతృవ్య. మానవుడన్నవాడికి మొదటి శత్రువు ఎవరు అంటే ఆకలి. ఆకలి వేస్తే కదా కేకలు వేసేది. అందుకనే వాడెవడో అన్నాడు, నేరం నాది కాదు ఆకలిది అన్నాడు పాపం. అంచేత ఆకలి వల్లనే, ఎందుకని తొలగించుకోవడానికే కదా. ఆఖరికి తంటి బిడ్డ పుట్టగానే ఏడుపు మొదలెడతాడు అంటే మొదటి శత్రువు ఎవరు అన్నమాట, ప్రకృతి కాదు. వచ్చి రాగానే ఆకలితో ఏడుస్తున్నాడు వాడు. అలాంటి ఆకలి తొలగించు నువ్వు అంటే పాల కోసం ఏడ్చిన బిడ్డ తల్లి ఒడి చేరగానే మానివేస్తోంది కదా. అలాగే కాస్త రెక్కలు వచ్చిన పక్షి వెంటనే అమ్మ తెచ్చి పెడుతుందేమో అని చూడకుండా తాను పరిగెడుతుంది ఆహారం కోసం. అలాగే దూడ పొద్దున్న లేవగానే తల్లి పొదుక్కి పరిగెడుతుంది. మొదటి శత్రువు ఆకలి మాత్రమే. అలాంటి ఆకలి తొలగించుకుంటాను. దీన్ని పట్టుకుని వెళ్ళి మన వాళ్ళు హనుమంతుడిని ఎంత తమాషాగానోట అంటే, హనుమంతుడికి ఆకలేసిందట, ఓ పండుగ వస్తాననుకున్నట్ట, చెట్లన్నీ పడగొట్టాట, రాక్షసుడు యుద్ధం చేశాట. అసలు ఆలోచన ఉందా అండి? అలాంటిది హనుమంతుడిని కూడా సామాన్య వానరుడిగా మార్చేసి కథలన్నీ మారిస్తే అన్యాయం. హనుమంతుడికి ఆకలి ఎక్కడుంది? ఆకలి తీరిపోయింది, అమ్మవారిని చూడగానే తృప్తి కలిగింది. కానీ మధువన భంజనం జరిగిందే, అదెందుకోసం? అది కేవలం ఆకలి తీర్చుకోవడానికి కాదు. యుద్ధం అయిపోయిన తర్వాత, ఒక కార్యక్రమం అయిన తర్వాత, మన వాళ్ళంతా ఎక్స్పెడిషన్ తర్వాత సెలబ్రేట్ చేసుకోవడం అని అంటారు. అగో దానికోసం వెళ్ళారు. అది వీరపానము చేయుట, అది అక్కడ జరిగింది. అక్కడ ఆకలి కోసం వాళ్ళు ఏ పని చెయ్యలేదు. ఇక్కడ నాలో ఉండే ఆకలి తొలగించాలి తల్లి. ఆకలి అంటే అర్థమేమిటి? ప్రకృతిలో ఉండేటువంటి బంధముల మీద ఆసక్తి కలిగి ఉండుట, అనుభవించాలనే కోరిక, అది తొలగాలి. పిపాస, దాహము. ఏదైనా తింటే కదా దాహం వేసేది, దాన్ని కూడా నేను తొలగిస్తాను. మనకేమిటి దాహం అంటే ఏమిటో తెలుసునా? ఇంద్రియ ప్రభావము. ఎలాంటి ఇంద్రియాలంటే వీటికి ఎంత సదుపాయం కలిగించినా, ఎంత ఇచ్చినా కూడా అవి ఏడుస్తూనే ఉంటాయి. అచిత్తీయచ్చకృమ దేవ్యై జనై దీనై ప్రభూతి పురుషత్వత. భగవంతుడా, నా ఇంద్రియాలన్నీ కూడా చెప్పిన మాట వింటలేదయ్యా. వాటికి ఎంత ఆకలి తీర్చినా ఇంకా ఆకలి, ఇంకా ఆకలి, ఇంకా ఆకలి అంటూనే ఉంటాయి. అదిగో అలాంటి ఆకలిని తొలగించవయ్యా. శంకరాచార్యుల వారు అంటారు, అవినయం అపనయ విష్ణు శమయ మనః దమయ విషయమృగతృష్ణాం భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరత అంటారు. అలాంటి ఆకలిని, దప్పికని నేను పోగొట్టుకుంటాను. చాందోగ్యం చెప్పింది, మనకు ఆకలి లేదుట, దప్పిక లేదుట నిజానికి జీవుడికి. సంసారంలో పడేసరికి వచ్చాయి ఈ తెప్పలన్నీ. విజిగిత్సు, అపిపాసు, విశోక, ఎంత మంచి లక్షణాలన్నీ మనవాడికి. ప్రకృతిలోకి వచ్చి అన్నీ వచ్చాయి. అందుకని అమ్మ, నాలో ఉండే ఆ స్థితి తొలగించు. మలాం జ్యేష్ఠాం అంటే రెండు పదాలు ఒక పదంగా చెప్పుకోవచ్చు, రెండు విడివిడి పదాలు చెప్పుకోవచ్చు. మలాం జ్యేష్ఠాం, క్షీరసాగర మథన వేళ ఆకలి దప్పికల వలన కలిగిన ఆ స్వరూపము జ్యేష్ఠాదేవిగా ఆవిర్భవించింది. అంచేత ఆ మలినమును, జ్యేష్ఠాదేవిని కూడా తొలగించుకుంటాను. అంతేనా? అలక్ష్మి. లింగ పురాణంలో చెప్తారు. అలక్ష్మి అంటే ఏమిటి అంటే, అలక్ష్మీ మయా ప్రోక్త పత్నీయ దుస్సహ్యం నారాయణ పరం త్యక్త్వా నశ్యతి ఏవన సంతయ. అలక్ష్మీ శబ్దము అంటే పరమాత్మని కాకుండా ఇంకో తత్వాన్ని సేవించుకోవడమే అలక్ష్మి. అలాంటి అలక్ష్మిని
మనం గనక ప్రార్థించినట్టయితే భగవంతుడు దూరం అవుతాడు. అమ్మవారినే స్తోత్రం చేస్తే అలక్ష్మి దూరం అవుతుంది. లింగ పురాణంలో చాలా విశేషంగా చెప్పారు ఈ తత్వాన్ని. అంటే లక్ష్మి అంటే నీది ఏది కావాలో ఏది పొందాలో దాన్ని కోరుకోవడం అని అర్థం. అలక్ష్మి అంటే అది కానిది అని అర్థం అన్నమాట. అంచేత దుర్మార్గులైన వాళ్ళందరూ కోరకపోయినా అలక్ష్మి వాళ్ళతోటే ఉంటుంది. అంచేత అలక్ష్మీం నాశయామ్యహం అభూతిం. భూతి అంటే చక్కగా అన్ని రకాల సంపదలు ఉండడం, అభూతి అది లేకపోవడం. పశుపత్ని సుతాలయ అని చెప్పి పశువులు, ధనము, ధాన్యము, అధికారం ఇదంతా భూతి. ఈ భూతి లేకపోవుట అది అభూతి. అసమృద్ధించ స్థిరమైన శమధమాదులు లేకపోవడమే అసమృద్ధి. సమృద్ధిగా ఉండడం అంటే అన్నీ ఉన్నాయి, కోరికలకు ఉండే అవకాశం లేదు. కోరికలు కలిగించేలాంటి లక్షణము లేదుందో అది అసమృద్ధి. సర్వాన్, ఇంకా నేను చెప్పనివేవన్నా ఉంటే వాటన్నిటినీ కూడా నిర్ణద మే గృహాత్. అమ్మా నీ అనుగ్రహం పొందినట్టయితే నేను ఆకలి దప్పుల్ని జయిస్తాను, కీర్తి లభిస్తుంది, సమృద్ధి పొందుతుంది, నాలో ఉండే దోషములన్నీ తొలగించుకుంటాను, నన్ను రక్షించవమ్మా అంటూ ప్రార్థన చేస్తే వేదుల వారంటారు, పారిజాతంబుగా వేదవనమునను వరలు శ్రీసూక్తమిడుత శుభంబు మాకు. అమ్మా లక్ష్మి, శ్రీసూక్తం మాకు వేద ఉద్యానవనంలో పారిజాతం లాంటిది. అది మాకన్ని శుభములు ఇస్తుంది. అలాంటి శుభాన్ని, వృద్ధిని మాకు కలిగించు అంటారు.